అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ శాఖ వారి నుండి అతి ముఖ్యమైన సమాచారం అయితే వెలువడింది. మరి ఆ సమాచారం ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి 24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ స్కేల్ మంజూరు విషయంలో ట్రెజరీ మరియు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ డైరెక్టరేట్ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది. పదోన్నతులు లభించక ఒకే పోస్టులో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల నైరాశ్యాన్ని తొలగించడానికి ప్రవేశపెట్టిన ఈ పథకం మంజూరు ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా స్కేల్ మంజూరు ప్రక్రియ మరింత కఠినం చేయబడింది. గతంలో ఉన్న విధానం. గతంలో ఒక ఉద్యోగి తనకు వచ్చినటువంటి పదోన్నతి వ్యక్తిగత కారణాల వల్ల తిరస్కరించినప్పటికీ, అంటే ఉదాహరణకు బదిలీ కావడం ఇష్టం లేకపోవడం అట్లాంటివి. అలాంటప్పుడు సర్వీసు నిబంధనల ప్రకారంగా వారికి 24 సంవత్సరాల స్కేల్ మంజూరు చేసేవారు. పదోన్నతి తిరస్కరణ అనేది ఈ స్కేల్ అర్హతకు అడ్డంకిగా ఉండేది కాదు. కేవలం సర్వీస్ కాలాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. డీటీఏ తాజా మెమో ప్రకారంగా నూతన నిబంధనలు. ప్రస్తుతం డీటీఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం 24 సంవత్సరాల స్కేల్ మంజూరు చేయాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. మొదటిది పదోన్నతి తిరస్కరించలేదని స్వీయ ధృవీకరణ. 24 ఏళ్ల స్కేలుకు దరఖాస్తు చేసుకునే ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు నేను నా సర్వీస్ కాలంలో ఇంతవరకు ఎటువంటి పదోన్నతి తిరస్కరించలేదని ఒక స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఇది ఎప్పుడూ ప్రాథమిక మరియు తప్పనిసరి అర్హతగా పరిగణించబడుతుంది. రెండవది జూనియర్లకు పదోన్నతి రాలేదని ధృవీకరణ. అంతేకాకుండా నాకంటే సర్వీస్‌లో జూనియర్‌లుగా ఉన్న ఎవ్వరికీ కూడా ఇప్పటివరకు పదోన్నతులు లభించలేదని కూడా ధృవీకరించాలి. దీని అంతరార్థం ఒకవేళ మీకంటే జూనియర్‌కు ప్రమోషన్ లభించి ఉంటే, ఆ అవకాశం సహజంగానే సీనియర్ అయిన మీకు కూడా వచ్చి ఉంటుందని, దాన్ని మీరు తిరస్కరించారని భావించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డిక్లరేషన్ కూడా చాలా కీలకమవుతుంది. మూడోది డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ యొక్క బాధ్యత. ఉద్యోగి సమర్పించిన ఈ 2 ధృవీకరణ పత్రాలపై సంబంధిత డీడీఓ తప్పనిసరిగా ప్రతి సంతకం అంటే క కౌంటర్ సైన్ చేయాలి. డీడీఓ కేవలం సంతకం చేయడమే కాకుండా ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఆ డిక్లరేషన్ వాస్తవమేనని నిర్ధారించుకోవాల్సిన బాధ్యతను కూడా కలిగి ఉంటారు. నాలుగోది మంజూరు ప్రక్రియ. పైన పేర్కొన్న అన్ని నిబంధనలను పాటించి, ఉద్యోగి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలు పొంది, వాటిని డీడీఓ ధృవీకరించిన తర్వాత మాత్రమే ట్రెజరీ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి 24 సంవత్సరాల స్కేలును మంజూరు చేయడం జరుగుతుంది. ఈ మార్పుల ప్రభావం మరియు ముఖ్య గమనికలు. పదోన్నతి తిరస్కరణకు ప్రతికూలత. ఈ కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో పదోన్నతి తిరస్కరించేందుకు ఉద్యోగులు 24 సంవత్సరాల ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. డీడీఓలపై పెరిగిన బాధ్యత. తప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భవిష్యత్తులో డీడీఓలు కూడా బాధ్యులు అయ్యే అవకాశం ఉన్నందున వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి అయితే ఉంటుంది. ఆర్థిక నష్టం. ఉద్యోగులు వ్యక్తిగత కారణాలతో ప్రమోషన్‌ను తిరస్కరిస్తే అది వారి దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది. స్పష్టమైన విధానం. ప్రభుత్వం పదోన్నతులు తీసుకుని బాధ్యతలు స్వీకరించే వారికే ఆర్థిక ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కఠినతరం చేసినట్లుగా స్పష్టమవుతోంది. కావున 24 సంవత్సరాల స్కేలును ఆశించే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇకపై పదోన్నతుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మరియు ఈ నూతన మార్గదర్శకాలను తప్పనిసరిగా అయితే పాటించాల్సి ఉంటుంది.